వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్. దొండకాయలు చక్కగా ఫ్రెష్ గా లేతగా ఉన్నాయి కదా. దొండకాయలతో ఏం చేసుకోవచ్చు? మనం జనరల్ గా అయితే ఎక్కువ వేపులు చేసుకుంటూ ఉంటాము. కొంచెం బెల్లం పెట్టి పులుసు లాగా చేసుకోవచ్చు, టొమాటో కాంబినేషన్ లో కూర చేసుకోవచ్చు. కొంచెం ఈ మధ్య కాలంలో కొద్దిగా గుత్తి దొండకాయ టైప్ లో కూడా చేస్తున్నారు. మరి రాజుగారి దొండకాయలు ఈ రోజు ఎందుకు రెడీగా పెట్టుకున్నారు అంటే, గుమగుమల్లో మనకి ఈ రోజు దొండకాయతో ఏదో మంచి టేస్టీ వెరైటీ చేస్తారనుకుంటా. అదేంటో ఆయన అడిగి తెలుసుకుందామా? సో రాజు గారు, ఈ రోజు మీరు దొండకాయలతో ఏదో వెరైటీ చేయబోతున్నారు నాకు అర్థమైపోయింది. ఓకే. సో జనరల్ గా దొండకాయతో అనేసరికి చాలా తక్కువ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా అందరము. అవునండి. మీరు ఈ రోజు మాకు గుమగుమల్లో ఏం వెరైటీగా చేసి చూపించబోతున్నారు? గుమగుమలు అంటేనే కొంచెం స్మెల్ గుమగుమలాడుతూ రావాలి. అవును. సో నువ్వు పిండి వేసి కూర చేద్దామండి. దొండకాయ నువ్వు పిండి కూర. సో ఆ నువ్వుల పొడి టేస్ట్ బాగా తెలుస్తుంది. దొండకాయ కూడా కొంచెం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఈ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. ఓకే మరి దొండకాయ నువ్వు పిండి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? దొండకాయ నువ్వు పిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా నేను దొండకాయలు మనకు కాస్త అంటే ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఉడికించి పెట్టేసాను. ఓకే. సో సైజ్ అనేది మన చాయిస్ అండి. ఓకే, నేను ఇలా నిలువుగా కట్ చేశాను. సో కొన్ని రకాల కూరలు కూడా మనం ఆ కటింగ్స్ లో కొద్దిగా తేడా చేసుకుంటే కూడా మనకి బాగుంటుంది. ఇలాంటి ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేసినప్పుడు చక్కగా పెద్ద ముక్కలు ఉన్నా కొద్దిగా ముక్కకంతా పట్టేసి టేస్ట్ అనేది కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. సో వేపుడులకు మనం కొంచెం చిన్న చిన్నగా చేసుకోవచ్చు. కొంచెం ఇలా కర్రీలో లేదా కొంచెం మసాలా బేస్ ఏమైనా ఇస్తున్నప్పుడు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. సో నూనె అండి. సో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు. సో ఎక్కువగా గందరగోళంగా కాకుండా కొంచెం సింపుల్ గానే చేసేసుకున్నాం ఇది డిష్. అంటే మనకు ఆ నువ్వుల తాలూకు ఫ్లేవర్ ఒకటి దీంట్లో బాగా తెలిస్తే సరిపోతుంది. కొంచెం మసాలా బేస్ లో కావాలనుకుంటే కొంచెం మనం ఇక్కడ మసాలా దినుసులు ఏమైనా యాడ్ చేసుకుని ఇదే ప్రాసెస్ లో చేసుకున్నా కొంచెం ఆ మసాలా ఘాటు అనేది కొంచెం తెలుస్తుంది. మసాలా ఫ్లేవర్. సో ఎలాగో మనకి నువ్వులకి మసాలా టేస్ట్ కూడా బానే ఉంటుంది కదా. ఎస్ అండి. సో దినుసులు కొంచెం యాడ్ చేసేస్తే కొంచెం మనకు ఆ మసాలా ఫ్లేవర్ లో వస్తుంది. ఓకే అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు, కొంచెం ఈ పులుపు కూడా ఉంటే బాగుంటుంది. కొంచెం మన గ్రేవీలా కూడా వస్తుంది. ఇది ఎలా కొంచెం ముద్దకూర టైప్ లో ఉంటుంది రాజుగారు మనకి. ఇప్పుడు నేను కొంచెం ముద్దకూర టైప్ లో చేస్తున్నాను. కొంచెం గ్రేవీ కావాలనుకున్నా మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ వస్తుంది. ఎలాగో మనకు థిక్నింగ్ కొరకు ఆ నువ్వు పిండి ఎలాగో ఉంటుంది. దీంతో పాటుగా సరిపడా ఉప్పు, కారం, MTR మసాలా వారి పసుపు అండి. సో ఈ టమాటో ముక్కలు కాస్త వేగితే అలాగే దొండకాయ ఉడికించింది కాబట్టి అది మనం యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం మూత పెట్టి ఇది బాగా కలిపేసి కొంచెం మూత పెట్టేసేద్దాం. సో టమాటో ముక్కలు కొంచెం ఫాస్ట్ గా మగ్గిపోతాయి. ఓకే అండి, ఇక్కడ ఇవి మగ్గుతూ ఉంటే ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. ముఖ్యంగా లేడీస్, చిన్నపిల్లలు, అలాగే ముసలి వాళ్ళు, వీళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారని చాలా సర్వేలు చెప్తున్నాయి. సో రక్తహీనతాన్ని తగ్గించుకోవాలంటే కరివేపాకు బాగా తీసుకుంటూ ఉండాలి. ఏదో పేరు కూరలో కరివేపాకు వేసేసాము అనుకోకుండా కరివేపాకు తింటూ ఉండాలి. అలా నమిలి తినడం ఇష్టం లేకపోతే పొడి రూపంలోనో లేకపోతే ఇంకా వేరే ఉండల రూపంలోనో అలా ఏదో మనకు నచ్చిన పద్ధతిలో కనుక చట్నీల రూపంలో ఇలా కరివేపాకు తీసుకున్నట్లయితే రక్తహీనత చాలా త్వరగా తగ్గిపోతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో టమాటా ముక్కలు కూడా ఆల్మోస్ట్ మనకు మగ్గిపోయాయండి. ఓకే, సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, అలాగే కొద్దిగా ధనియాల పొడి అండి. ఓకే, సో ఈ కాంబినేషన్ బాగుంటుంది. సో నువ్వుల పొడి. సో కొంచెం దూరగా వేయించి పొడి కొట్టుకుంటే మనకు టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. ఓకే, సో యాక్చువల్గా ఇది కొంచెం యాడ్ చేసుకున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగా తెలుస్తుంది. సో పులుసులో చాలా ఎక్కువ మంది యాడ్ చేసుకుంటూ ఉంటారు కదా. అవును, టేస్ట్ కూడా చాలా, అంటే ఆ పులుపు ఇవన్నీ తగలటం మూలన దీనివల్ల కూడా కొంచెం మంచి రుచి వస్తుంది. ఎస్, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదంటే మసాలాలు వేసుకొని పేస్ట్లు వేసుకొని ఎక్కువ హడావిడి లేకుండా కూడా కొంచెం ఇలా సింపుల్ గానే చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొద్దిగా కొత్తిమీర జల్లుకుందాం. ఓకే, సో ఈ స్టేజ్ లో కొంచెం మనకు గ్రేవీలా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చక్కగా అన్నంలోకి అయితే ఇట్లా పెట్టేసుకోవచ్చు. చపాతీ లాంటి వాటిలోకి అయితే మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని కొద్దిగా పలుచగా చేసుకోవచ్చు. లేదా ఇలా చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది చపాతీతో కూడా. ఓకే, సో అయిపోయిందండి. స్పూన్ ఇస్తారా? సో ఇంకొద్దిగా కొత్తిమీర పైన. ఓకే అండి, సో గుమ్మగుమ్మలాడుతూ నువ్వు పిండి దొండకాయ కూర. ఓకే, మరి వేడివేడిగా దొండకాయ నువ్వు పిండి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ నువ్వు పిండి కూర తయారు చేసే విధానం. ముందుగా దొండకాయలు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన దొండకాయ ముక్కలు, ధనియాల పొడి, నువ్వుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ నువ్వు పిండి కూర రెడీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో గుమగుమలాడే వెరైటీ రెసిపీ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్తాను. రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే, చాలా బాగుంది. టమాటా పులుపు అండ్ ఆ దొండకాయ ఫ్లేవర్ కూడా చక్కగా బాగా తెలుస్తోంది. అవునండి. సింపుల్ గా చేసుకున్నా కూడా, అంటే ఏదో మంచి మసాలా ఐటమ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది చాలా బాగుంది రాజు గారు. థాంక్యూ. సో చూసారు కదండి, నువ్వు పిండి కాంబినేషన్ లో దొండకాయ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్న వారు, అలాగే మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్న వారు మునగాకుని కర్రీలాగా చేసుకుని లేదా పులుసులాగా చేసుకుని తరచుగా తింటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ కంప్లైంట్స్ తగ్గుతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంట్రోల్ అవుతుంది. అజీర్తి, పొట్టుబ్బరం లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇంకా మోకాళ్ళ నొప్పులు కూడా కొద్దిగా తగ్గుముఖం పడతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. సో గుమగుమల్లో చక్కగా రాజుగారు చేసిన వెరైటీ చూసారు కదా. మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. వీళ్ళు చక్కగా కాలేజీలో మంచి టేస్టీ రెసిపీస్ నేర్చుకున్నారంట. ఇప్పుడు అవి మనకి చేసి చూపిస్తారు. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్, మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్, ఏ కాలేజ్ మీరు? ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే, హాయ్, మీ పేరేంటి? సతీష్. సేమ్ కాలేజ్. ఇద్దరు సేమ్ బ్యాచ్? సీనియర్. ఈయన సీనియరా, మీరు జూనియరా? మీకు కూడా సీనియర్ జూనియర్ ర్యాగింగ్ ఉంటుందా? ఉండదా? అసలు ఉండదా? ఓకే, సో మరి చక్కగా మంచి మంచి వెరైటీస్ అన్ని నేర్చుకుంటున్నారా కాలేజ్ లో? సో ఈ రోజు మరి మా ఆడియన్స్ కి ఏం చేయబోతున్నారు? సో సతీష్ ఏం చేస్తారు? హనీ చిల్లీ పొటాటో చేయబో. హనీ చిల్లీ పొటాటో. సో మీరు? క్రిస్పీ ఆనియన్ చీజ్ రింగ్స్. క్రిస్పీ ఆనియన్ చీజ్ రింగ్స్. సో ఒక స్నాక్ ఐటమ్, ఒకటేమో ఇది కూడా స్నాకేనా? చైనీస్ స్నాక్. ఓకే, సో రెండు కూడా చక్కగా మంచి వెరైటీ స్నాక్ ఐటమ్స్. ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకే, మరి క్రిస్పీ ఆనియన్ చీజ్ రింగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం.
క్రిస్పీ ఆనియన్ చీజ్ రింగ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, చీజ్ 100 గ్రాములు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో శ్రీకాంత్ మొదలు పెడదామా? మొదలు పెడదాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి? ముందుగా మైదా తీసుకొని ఒక 1/2 కప్పు వేసుకొని, అంటే ఇది ఎలా చపాతీ పిండి కలుపుకోవాలా? లైక్ పకోడీలా చేయాలి, బ్యాటర్ లాగా. ఓకే ఓకే. ముందుగా కొంచెం మైదా తీసుకొని దాంట్లో కొంచెం బియ్యపిండి తీసుకొని, అంటే కొంచెం క్రిస్పీగా ఉంది. దాని తర్వాత కొంచెం కారం టేస్ట్ కోసం, ఓకే. దాని తర్వాత కొంచెం తగినంత సాల్ట్, వాటర్ తీసుకొని కొంచెం బ్యాటర్ అయ్యేటట్టు కొంచెం కలుపుకున్నాం. ఉండలు కొంచెం లూజ్ గా ఉండాలి కదా ఇది, ఉండలు కట్టకుండా తిప్పుతాం. అంటే మనం బజ్జీ పిండి లాగా సేమ్. ఓకే ఓకే. సో అయితే ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాం. సిమ్మర్. సో ఈ రెసిపీ మీ ఓన్ రెసిపీయా లేకపోతే మీరు కాలేజ్ లో నేర్చుకుందా? లేదు, ఒక షెఫ్ చెప్పారు మా కాలేజ్ లో, టీచర్ లెక్చర్ అన్నమాట. ఓకే చెప్పారు. సో అలా మీకు ఈ రోజు ఇదే ఎందుకు చేద్దాం అనుకున్నారు? మీకు ఫేవరెట్ ఏంటి ఇది? జనరల్ పక్క ఇప్పుడు చలికాలం కాబట్టి. చలి కాదు, వర్షాకాలం. రాబోయేది చలికాలం. ఓకే, చలిగా ఉన్నప్పుడు పకోడీ ఇలా పకోడీ ఎప్పుడు పకోడీ రొటీన్ కదా, ఇది కొంచెం వెరైటీ అని. సో ఇంకొంచెం వాటర్ కావాలా? సరిపోతుంది. ఇప్పుడు బ్యాటర్ తయారైపోయింది. రౌండ్స్ గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. సో ఆనియన్స్ ఇట్లా రౌండ్స్ గా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఆనియన్ కొంచెం వెడల్పుగా కట్ చేసుకోవాలి మనం. అవునండి. ఓకే. దాంతో చీజెస్ కూడా స్లైసెస్ గా కట్ చేసుకొని దానిలో పట్టేటట్టు కట్ చేసుకొని దీంట్లో పట్టాలా? అవును. ఇప్పుడు ఈ పెద్ద ఆనియన్స్ వేసుకొని దీంట్లో స్లైసెస్ పట్టించాలి. ఓకే. ఇట్లా పట్టించి అలా ఉంటుందా అది? ఇలా సెట్ చేసుకొని ఓకే. దానిపైన ఇంకో చిన్నది దాన్ని మూసేసి ఇలా ఎన్ని కావాలంటే అని చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇది ప్లేట్ పెట్టుకో. అదే నాకు ఇందాక ఫస్ట్ మీరు చెప్పినప్పుడు, అంటే చీజ్ అనేసరికి ఇప్పుడు చీజ్ బాల్స్ ఇలా అయితే మనము స్టఫ్ చేసేసి క్లోజ్ చేస్తాం కదా. ఆనియన్ లో అంటే ఆనియన్ రింగ్స్ అనగానే కూడా మనం జస్ట్ ఆనియన్ ఇట్లా డిప్ చేసి, అది డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. చీజ్ ఎలా ఇందులో సెట్ అవుతుందా అనుకున్నాను. సో ఇలా అన్నమాట. ఓ, ఇవన్నీ టెక్నిక్స్. మరి ఇవన్నీ కాలేజీలోనే నేర్పిస్తారు, బయట తెలుస్తుంది మనకి. వాళ్ళు వచ్చి నేర్పిస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఓకే. ఇలా ఎన్ని కావాలంటే అలా చేసి, సో మనకి ఎన్ని రింగ్స్ కావాలంటే అన్ని ఇలా ఫస్ట్ సెట్ చేసి పెట్టేసుకోవాలి. ముందుగా చేసినవి కొన్ని రెడీగా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనం ఇది బ్యాటర్ లో ముంచి తీస్తాం కాబట్టి మనకి ఆ చీజ్ అంతా బయటికి రాకుండా బాగానే సెట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాటర్ లో ముంచుకున్నాం. ఒక్కటి బ్యాటర్ లో ముంచుకొని బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేసుకోవాలి. పట్టీలాగా సో అన్ని అలా అద్దుకుని తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో డైరెక్ట్ పెట్టేసి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఓకే. జనరల్ గా ఆనియన్ రింగ్స్ కూడా చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది. ఇంక ఇలా చీజ్ తో ఉంటే ఇంకా బాగుంటుంది కదా. నైస్ నైస్. ఇప్పుడు మీరు ఏ ఇయర్? ఫస్ట్ ఇయరా? ఈ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ వెళ్తుంది. ఓ నైస్ నైస్. సో మీకు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి కాలేజ్ స్టార్ట్ మాకు. ఓకే. సో ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ బాగా రాసారా? ఐ మీన్ బాగా చేశారా? చేశాను. ఓకే. యాక్చువల్లీ హోటల్లో ట్రైనింగ్ ఉంటుంది 6 months. దాని తర్వాత ఓకే ఓకే. సెకండ్ ఇయర్ లో 6 months ట్రైనింగ్ ఉంటుంది. అంటే కాలేజ్ వాళ్ళే పంపిస్తుంటారా హోటల్స్ కి? లేకపోతే మీరు చూసి ఇంటర్వ్యూ తీసుకొని దాని తర్వాత సో బ్యాటర్ లో ముంచేసుకున్నాం. సో నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ పెట్టేసి డైరెక్ట్ డీప్ ఫ్రై చేస్తాం. డైరెక్ట్ దీన్ని ఫ్రై చేస్తాం. దాని మీద జల్లేసుకోవచ్చేమో. సో కొంచెం ఎక్కువ పడుతుంది మనకి. ఓకే. క్రిస్పీగా. ఓకే. సో మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్టా లేకపోతే అట్లా అనుకోకుండా ఈ కోర్సులోకి రావడం జరిగింది? లేదండి, ఇంట్రెస్ట్ ఉంది. రెస్టారెంట్స్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్? అంటే 10th క్లాస్ లోనే రెస్టారెంట్ పెట్టుకోవాలని ఓన్ రెస్టారెంట్ రన్ చేసుకోవాలని. వెరీ గుడ్. యా, దానికైతే కొంచెం కోర్స్ అది నేర్చుకుంటే బాగుంటుంది కదా. సో మధ్యలో ఎక్స్ట్రా అదంతా తీసేసుకోవచ్చేమో కదా.
సో డీప్ ఫ్రై చేసేసుకుంటాం. ఓకే, లో ఫ్లేమ్లో చేసుకోండి. చీజ్ కూడా కలుపు మెల్ట్ అవుతుంది మనకి బాగా. ఇది మనం అవెన్లో కూడా పెట్టే మనం అవెన్లో కూడా చేసుకోవచ్చు. చీజ్ మంచిగా ఉంటుంది. ఓకే ఓకే. సో కొంచెం మనం ఆనియన్స్ కట్ చేసుకొని ఆ చీజ్ అది దానికి తగ్గట్టుగా సెట్ చేసుకోవడమే మనకి దీనికి కొంచెం ప్రాసెస్. మిగతాదంతా ఈజీగానే చేసేసుకోవచ్చు. అయిపోయింది. సో ఇవి ఫ్రై అయిపోతే మనకి రింగ్స్ రెడీ అనమాట. నైస్. ఓకే, అయిపోయిందా? క్రిస్పీగా కనిపిస్తుంది. కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక తీసేస్తాం. అవును, బేసిక్ అంటే మనకి ఆనియన్ కూడా అంటే ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం కొంచెం అది క్రంచీగా ఉన్నా కూడా మనకి. యా, స్నాక్స్ బాగా ఇష్టమా మీకు శ్రీకాంత్? అవునా, ఎక్కువ స్నాక్స్ నేర్చుకుంటూ ఉంటారా? అంటే కోర్స్ లో మీకు అన్ని రకాలు నేర్పిస్తారు? అన్ని రకాలుగా ఉంటాయి. ఓకే ఓకే. సో లైక్ మెయిన్ కోర్స్ అంటే ఎలా ఉంటాయి ఇప్పుడు? 1 వీక్ మెయిన్ కోర్స్ అట్లా? ఫస్ట్ ఇయర్ లో కాంటినెంటల్ అని ఉంటుంది. ఓకే. సెకండ్ ఇయర్ లో మొత్తం ఇండియన్. ఫైనల్ ఇయర్ లో చైనీస్, ఓరియంటల్ అని అన్ని ఉంటాయి. సెకండ్ ఇయర్ లో బేసిక్ గా కాలేజ్ మొత్తానికి వండడం నేర్పిస్తారు. ఓ నైస్ నైస్. బల్క్ గా కుక్ చేస్తారు. ఓకే, సో క్వాంటిటీస్ అవన్నీ ఎంత ఉండాలి ఏంటి అనేది సెకండ్ ఇయర్ లో తెలుస్తుంది. ఓకే, సో మీకు అవన్నీ ఆల్రెడీ వచ్చేసాయి. ఓ నైస్. మీ ఇద్దరు ఎలా అంటే పరిచయమా మీ ఇద్దరికి? మా సీనియర్. అదే సీనియర్. సరే, బేసిక్ గా ఇప్పటిదాకా అందరు సేమ్ బ్యాచ్ వాళ్ళు అలా వచ్చారు. సీనియర్ జూనియర్ మీరే ఫస్ట్. ఓకేనా? కొంచెం అవ్వాలా? కొంచెం. సో దీనికి మనకి టొమాటో సాస్ కాంబినేషన్. సో మనకి ఇప్పుడు డిఫరెంట్ సాసెస్ కూడా దొరుకుతున్నాయి కదా యాక్చువల్గా, అవైనా కూడా మనం పెట్టుకోవచ్చేమో కదా. సో జనరల్ ఆనియన్ రింగ్స్ ఏంటంటే మనకి కొంచెం సన్నగా ఉంటాయి. ఇది కొంచెం ఇక్కడ చీజ్ తో సెట్ చేస్తుంది కాబట్టి కాస్త చీజ్ బయటకు వచ్చేస్తాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, వావ్ నైస్. క్రిస్పీ ఆనియన్ చీజ్ రింగ్స్. నైస్. ఓకే అండి, మరి క్రిస్పీగా ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయి. చీజ్ కాంబినేషన్ లో టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్రిస్పీ ఆనియన్ చీజ్ రింగ్స్ తయారు చేసే విధానం. ముందుగా ఉల్లిపాయని గుండ్రంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, బియ్యపిండి, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక ఉల్లిపాయ రింగ్ మధ్యలో చీజ్ మిశ్రమం ఉంచి మరో ఉల్లిపాయ రింగ్ తో మూసివేయాలి. ఆపై వీటిని మైదా మిశ్రమంలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ ఆనియన్ చీజ్ రింగ్స్ రెడీ. సో రాజ్ గారు, చక్కగా క్రిస్పీగా ఆనియన్ చీజ్ రింగ్స్ రెడీ. మరి టేస్ట్ చూసేద్దామా? తప్పకుండా అండి. ఓకే, సో డిస్ప్లే కూడా బాగుంది. వేడిగా ఉంది. ఆ చీజ్ కొంచెం అలా మెల్ట్ అయ్యి చాలా బాగుంది. ఇలాంటి సీజన్ లో కరెక్ట్ గా సెట్ అయ్యే స్నాక్ ఐటమ్. బేసిక్ గా ఆనియన్ కూడా డబుల్ లేయర్ ఉంది కదా. జనరల్ గా మనకి ఎప్పుడు ఆనియన్ సింగిల్ లేయర్ లో ఉంటుంది కదా. అంటే ఆనియన్ టేస్ట్ తెలుస్తున్నా కొంచెం ఫ్రై అయ్యేసరికి తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ డబుల్ లేయర్ ఉండటం వల్ల చాలా బాగుంది. అండ్ మధ్యలో చీజ్ కూడా చక్కగా బాగా మెల్ట్ అయింది. పైన మంచి క్రంచీగా బ్రెడ్ పౌడర్ కూడా ఎక్కువ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవడం వలన కొంచెం ఎక్కువ క్రంచీగా బాగుంది శ్రీకాంత్. వెరీ టేస్టీ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి క్రిస్పీగా ఆనియన్ రింగ్స్ చీజ్ కాంబినేషన్ లో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చాలా మందికి ఫేస్ జిడ్డుగా ఉంటుంది, అలాగే చర్మరంధ్రాలు ఓపెన్ అయిపోయినట్లుగా ఉండి చూడడానికి కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. టమాటాలు ఇలా గుజ్జులాగా చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల టమాటా గుజ్జు తీసుకుని అందులో 1 స్పూన్ తేనె కలుపుకోవాలి. బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్ల టమాటా గుజ్జు, 1 స్పూన్ తేనె బాగా మిక్స్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకొని
ముఖానికంతా కూడా అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో కనుక ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఈ ముఖం జిడ్డుగా ఉండడము తగ్గిపోతుంది. అలాగే ఈ ఓపెన్ పోర్స్ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. ఫేస్ కూడా మంచి గ్లోతో క్లీన్గా నీట్గా హెల్దీగా తయారవుతుంది. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సతీష్ రెడీయా మీరు? రెడీ. మీరు హనీ చిల్లీ పొటాటో అన్నారు కదా. ఓకే ఓకే, మరి హనీ చిల్లీ పొటాటో కావాల్సిన ఐటమ్స్ అంటే చూద్దాం. హనీ చిల్లీ పొటాటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 1/2 కిలో, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తేనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, వేయించిన నువ్వులు కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్. సతీష్ స్టార్ట్ చేద్దామా? ఓకే మేము స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దీనికి ఏం చేయాలి మనం? ఫస్ట్ ఒక బౌల్లో మైదా తీసుకోవాలి మ్యామ్. మైదా వేసుకొని, సో మైదా అండ్ మైదాలో కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా ఉంది దీంట్లో. అవును మేము కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో కొంచెం ఆయిల్, వేరే స్పూన్స్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, ఓకే, సాల్ట్ కొంచెం. సో ఇది కూడా బ్యాటర్ లాగానా? లేదు మ్యామ్, జస్ట్ ఇవి అంతే. ఓకే, బాగా కలుపుకోలేదు. సో దీనికి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. డీప్ ఫ్రై చేయాలి. సో ఆయిల్ హీట్ పెట్టేస్తాను. ఓకే, కలుపుకొని అందులో పొటాటోస్ వేసుకోవాలి. సో ఇవేంటి ఉడికించినా లేకపోతే లేదు పచ్చి? పచ్చి. ఓకే డీప్ ఫ్రై చేస్తాం కదా, అవసరం లేదు. ఓకే ఓకే, సో అలా పొడవుగా కట్ చేసుకోవాలి. అంటే ఆ పిండి అంతా వీటికి పట్టించాలి. పట్టించాలి. ఇందులో డ్రై పౌడర్ అయినా? డ్రై పౌడర్. ఓకే ఓకే, పొటాటో మాయిశ్చర్ లాస్ కాకుండా యూజ్ అవుతుంది. ఓకే ఓకే, దీనిలో మాయిశ్చర్ లూజ్ కాకుండా మనం ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి కొంచెం. ఓకే 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 అండి. ఓకేనా? సో ఇప్పుడు ఇవి డీప్ మనం ఫ్రై ఫ్రై చేసుకోవాలి. ఓకే, అంటే ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానా? లేదు మ్యామ్, అంటే అదే దానికి పౌడర్ ఉండదు మనకి, దానిలాగా. దీనికి కొంచెం ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఇది ఫ్రై చేసుకొని దీనికి మళ్ళీ సాస్ సాస్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఓకే ఓకే, సో అంటే ఇది ఫస్ట్ ఫ్రై చేసుకుని తర్వాత ఎలా మనం మంచూరియా కలా సాస్ చేసుకుంటాం? మంచూరియా, షెజ్వాన్ పీస్ సేమ్ అలాంటిది ఏ డిష్ కూడా. ఓకే ఓకే, సో హైలైట్ అయిపోయింది. ఓకే, ఫ్రై చేద్దాం. సో ఫైనల్ ఇయర్ లో చైనీస్ ఐటమ్స్ ఉంటాయా మీకు? చైనీస్ అని కాదు, ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ అన్నీ కూడా. ఓకే ఓకే, సో ఇవి ఫ్రై అయితే మనం సాస్ ప్రిపేర్ సాస్ చేసుకోవచ్చు, ప్రిపేర్ చేస్తాం. లేకపోతే సైమల్టేనియస్ గా సాస్ రెడీ లేదు చేసుకోవచ్చు? అయినాక చేసుకుందాం. అయినాక చేద్దామా? ఓకే, సో వెయిట్ చేద్దాం అయితే. సో తీసుకొచ్చా ఇంకా మనకు కావాల్సిన కలర్ వచ్చేసింది. ఇక చాలు. ఓకే, సో ఈ పక్కన నుంచి చేద్దాం. సాస్ వేసుకుందాం. దీన్ని పెట్టేసి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, దెన్ గార్లిక్ కొంచెం చాప్ చేసేసుకో. చాప్ గార్లిక్. నెక్స్ట్ చాప్ జింజర్. ఓకే, సో అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసేసి యాడ్ చేసేస్తాం. అవును. ఈ చైనీస్ సాసెస్ కంటే మోస్ట్లీ మనం టాస్ చేసుకునేటప్పుడు అన్ని సేమ్ గా ఉంటాయేమో కదా? అవును, సాసెస్ ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ గా ఉంటుంది. సో జస్ట్ మనం ఇట్లా వీటిల్లో మనము చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం స్ప్రింగ్ ఓకే, ఆనియన్స్, ఉల్లికాడలు, పోనీలు, ఇందులో కొంచెం టమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్. ఎక్కువ వేసుకోవద్దు, ఇది ఎక్కువ. టమాటో సార్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, సో జస్ట్ మనం తీసుకునే ఆ పొటాటో తగ్గట్టుగా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గార్లిక్ సాస్. ఓకే, ఇది కూడా 1 టేబుల్ స్పూన్. ఆల్రెడీ గార్లిక్ వేసాం కాబట్టి కొంచెం. సో గార్లిక్ సాస్ కూడా మనకి దొరుకుతుందా అవైలబుల్ గా? దొరుకుతుంది, మనం చేసుకోవాలి. ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం. ఎలా చేసుకోవాలి అది?
ఫస్ట్ ఆయిల్ తర్వాత చాప్ గార్లిక్ రెడ్ చిల్లీ పేస్ట్ కొంచెం వేసి మళ్ళీ బ్లాక్ పెప్పర్ సాల్ట్. ఓకే, దాంట్లో అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా కొంచెం సోయా సాస్, ఈ డార్క్ సోయా అన్ని కొంచెం వేసుకోవాలి. డార్క్ సోయా. ఓకే, మాకు డార్క్ ఉంటుంది, లైట్ ఉంటుంది. ఇందులో కొంచెం వెనిగర్ లైట్గా. ఆల్రెడీ మనం టమాటో వేసాం కదా, దీనిలో కూడా సాల్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. కొంచెం జస్ట్ లైట్గా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్. సో ఇది మనం జస్ట్ ఎండుమిర్చి అలా క్రష్ చేసేసి వేసేసుకోవచ్చు. అవును. ఇందులో కొన్ని వాటర్ వాటర్. సో అంటే కార్న్ఫ్లోర్ ఏం మిక్స్ చేయక్కర్లేదా? కార్న్ఫ్లోర్ స్లరీ వేయాలండి ఇందులో. ఓకే, ఇది వాటర్ వేసాం కదా, థిక్నెస్ రావడానికి కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాం మనం అందరం. ఓకే, జస్ట్ ఒక 30 seconds ఇట్లా బాయిల్ అవ్వాలి. సో కార్న్ఫ్లోర్ లో వాటర్ మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు, అట్లా వేసుకోకూడదా? చేసుకోవచ్చు అట్లా కూడా. అట్లా కూడా చేసుకోవచ్చు. హనీ మనం ఫైనల్ గా లేదు, దీంట్లో పొటాటోస్ వేసే ముందు హనీ వేయాలి కొంచెం. కుక్ చేయాలి. హనీ కూడా వేసాక కొంచెం. హనీ కుక్ చేయడం అవసరం లేదు, పొటాటోస్ వేసే ముందు కొంచెం వేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసాక మనం ఆ రెండు యాడ్ చేసుకోవాలా? ఓకే, సో యాడ్ చేద్దామా కార్న్ఫ్లోర్? లేదు, మేము ఆల్రెడీ థిక్ అయిపోయినట్టు మనం కార్న్ఫ్లోర్ ఇంకా అక్కర్లేదా? అక్కర్లేదు. ఓకే, ఓకే. కొంచెం హనీ వేసుకున్నాం, జస్ట్ కొంచెం 1 tablespoon. ఓకే, పొటాటోస్ వేసుకున్నాం. సో ఇది కొంచెం వెట్గానే ఉంటుందా మనకి? వెట్గా ఉంటుంది. ఓకే, డ్రైగా కావాలి అనుకుంటే వాటర్ అవాయిడ్ చేసేస్తే సరిపోతుందా? లేదు, వాటర్ ఉండాలి కొంచెం. బాయిలింగ్ ఎక్కువ టైం చేయాలి. ఓకే, అది కొంచెం అంటే అంత ఎక్కువ వెట్గా ఉండకుండా కొద్దిగా డ్రై అయ్యేదాకా. బాయిలింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే మనకు డ్రై అవుతుంది. ఓకే, ఓకే. ఆల్మోస్ట్ అయిపోయింది. కట్టేనా? కట్టే. దీనిపైన గార్నిష్ రోస్ట్ చేసిన సెసమ్ సీడ్స్, నువ్వులు వేయించేసేసి వేసుకోవాలి. లైట్. ఓకే, రెడీ. సో రెడీ. నైస్. ఓకే, హనీ చిల్లీ పొటాటో కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హనీ చిల్లీ పొటాటో తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపని ఫింగర్స్ లా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, నూనె, మిరియాల పొడి, ఉప్పు, బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం, ఉల్లికాడలు, టొమాటో సాస్ వేసి వేయించాలి. దీనిలో గార్లిక్ సాస్, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత తేనె, వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన నువ్వులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హనీ చిల్లీ పొటాటో రెడీ. సో రాజు గారు, డిష్ చూడడానికి చాలా బాగుంది. నైస్. ఇదిగో హనీ కాంబినేషన్ లో చిల్లీ పొటాటో. సో మంచి స్నాక్ అవుతుంది. సో హనీ యాడ్ చేసుకోవడం మూలన యాక్చువల్గా సాస్ అంతకే మంచి డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అయింది. హాట్ గా ఉంది, కొంచెం స్వీట్ గా ఉంది. సో పైన నుంచి కొంచెం నువ్వులు కూడా యాడ్ చేయడం మూలన అవి కూడా కొంచెం క్రంచీగా చాలా బాగుంది. యా, వెరీ టేస్టీ సతీష్, చాలా బాగుంది. సో ఎలా ఉన్నాయి రాజుగారు వీళ్ళిద్దరు చేసిన రెసిపీస్ ఈ రోజు? సో హోటల్ మేనేజ్మెంట్ అంటేనే కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుంది కదా. సో వీళ్ళు అంటే ఇది వరకు వచ్చిన వాళ్ళు కూడా
సో వాళ్ళు మనకు ప్రజెంటేషన్ చేసిన డిషెస్ కూడా అంటే రెగ్యులర్గా మనం చేసుకునే కాకుండా కొంచెం డిఫరెంట్గా వాళ్ళు వెరైటీగా ఇచ్చారు. అవును, చాలా బాగున్నాయి. వీళ్ళు ఇద్దరు చేసినవి కూడా క్రిస్పీ ఆనియన్ చీజ్ కాంబినేషన్లో అవును. అది చాలా బాగుంది. సో ఈ హనీ కాంబినేషన్లో ఈ పొటాటో చిప్స్ కూడా బాగున్నాయి. సో చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చక్కగా మీరు నేర్చుకున్న మంచి వెరైటీస్ ఈ రోజు మా ఆడియన్స్ కి ఇలా చేసి చూపించినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ ఫర్ కమింగ్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో సతీష్ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి ఇక్కడ కుక్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. యుక్త వయసు అమ్మాయిల నుంచి నడి వయసు స్త్రీల వరకు చాలా మంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల రకరకాల సమస్యలు, అవాంఛిత రోమాలు, బ్లీడింగ్ ఎక్కువగా అవడము, వెయిట్ కంట్రోల్ లేకుండా ఊబకాయం వచ్చేయడము, ఇలా ఎన్నో రకాల సమస్యలు బారిన పడుతూ ఉంటారు. పిల్లలు పుట్టకపోవడం సమస్య కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు సీజన్లో బాగా దొరికే జామకాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ జామకాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి జస్ట్ మినిట్ లో ఈ రోజు రాజు గారు ఏం చేయబోతున్నారో చూద్దాం. సో రాజు గారు ఈ రోజు ఏంటి జస్ట్ మినిట్ లో? చాలా ఫాస్ట్ గా అయిపోయే మసాలా పూరి. పూరి. Yes. సో అది మసాలా కాంబినేషన్ లోనా? అవునండి. సో ఇది అంటే మనం మామూలుగా కర్రీతో అయినా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం క్రంచీగా వచ్చేంత వరకు మనం కొంచెం వేయించుకొని స్నాక్ లా కూడా తీసుకోవచ్చు. ఉట్టిదలా తినేసేయచ్చు. ఎస్. ఓకే ఓకే, మరి మసాలా పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఎప్పుడు పూరి కూర చాలా కామన్ కదండి. మరి ఈ రోజు రాజు గారు కొంచెం వెరైటీగా మనకి మసాలా పూరి చేస్తానంటున్నారు. మరి అది ఎలాగో చూసి మనం కూడా నేర్చేసుకుందాం. సో రాజు గారు ఎలా చేసుకోవాలి మసాలా పూరి? సో చూపిస్తానండి. సో ముందుగా మనం డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, బౌల్ ఇస్తారా? గోధుమ పిండి, ఓకే, దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు పేస్ట్ అని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, 1 స్పూన్ ఇస్తారా? కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలాగే సన్నగా తరిగిన పుదీనా, ఓకే, తరిగిన కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. ఓకే. సో అన్ని మనం పిండిలో వేసి కలిపేసుకోవటమే. అవునండి. సపరేట్ గా ఇట్లా మసాలా ఏది రెడీ చేసి పూరిలో స్టఫ్ చేసుకోవటం అలా ఏం కాదు. కాదు, అంటే కొంచెం డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి కొంచెం ప్రాబ్లం కూడా వస్తుంది. మసాలా కొంచెం బయటకు వచ్చి ఆయిల్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. సో ఈ మెథడ్ చాలా ఈజీ. మామూలు అంటే ఇలా మనం మసాలా మొత్తం కలిపేసుకొని రెగ్యులర్ పూరిలో చేసేసుకుంటాం. ఓకే ఓకే ఓకే, ఒకసారి బాగా కలిపేసి తర్వాత వాటర్ వేసేసుకుని మనం పూరి పిండిలో ఒక ముద్దలా చేసేసుకోవడం. ఓకే, వాటర్ ఇస్తారా? మీరు ఆ పిండి రెడీ చేసేస్తూ ఉంటారా? ఓకే అండి. ఓకే, మరి రాజు గారు పిండి రెడీ చేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. స్లిమ్ గా అవ్వాలి, అధిక బరువు వదిలించుకోవాలి అనుకునేవారు ఈ చిట్కా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. క్యాబేజీ, తోటకూర, బ్రకోలీ 3 కట్ చేసుకుని కొద్దిగా పెరుగులో వేసుకుని కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని భోజనానికి ముందు లేదా భోజనం చేసిన తర్వాత తింటూ ఉండండి. జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, అలాగే వెయిట్ కూడా తగ్గుతుంది. టడాయ్, పిండి రెడీ అయిపోయింది. నేను కలపలేదు, రాజుగారు కలిపారు. నేను చివరిలో బిల్డప్ ఇచ్చానంతే. సో ఇప్పుడు పూరీలో తీసుకుందాం. సో రాజుగారు ఇంకా పూరీ చేసేసుకోవటమేనా? అంతేనండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఓకే,
ఇవి మనకి మామూలు పూరీలాగా పొంగుతాయా? పొంగుతాయి. ఓకే. మంచిగా అలా పొంగు రావాలనుకుంటే మనం కలిపిన తర్వాత కాసేపు ఒక తడిగుడ్డ కప్పేసి కాసేపు అలా పక్కన పెట్టేస్తే పిండిని కొంచెం పిండి నానబెట్టేస్తే. కాసేపు నానాలి. ఓకే ఓకే. సో ఇవి మామూలుగా అదే పూరీలా చేసేసుకుని కావాలి అంటే కొంచెం వేయించుకోవాలి, కొద్దిగా నిల్వ ఉండాలి అంటే కొంచెం ఎక్కువ వేయించుకోవాలి. సో చెక్కల్లాగా. ఎస్. ఓకే. అప్పుడైతే ఇవి ఎన్నో రోజులైనా నిల్వ ఉంటాయేమో కదా రాజు? అంటే తేమ ఏమి ఉండదు కాబట్టి మనకి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఓకే. ఓకే. సో మీడియం సైజ్ చేసుకున్నాం. సో ఈ పుదీనా ఇవన్నీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం కదా, కొత్తిమీర ఆకులాకులు. సరే అస్ట్రేనేస్తే కొంచెం ఇలా నొక్కి పట్టేస్తే మనకు ఓకే. సో వీటిలో కూడా కొంచెం సింపుల్ గా వాముతో చేసుకోవచ్చు. వాము పూరీలు కానీ జీలకర్ర పూరీలు కానీ. ఓకే. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో బాగుంటాయండి అవి కూడా. నేను ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. ఆరెంజ్, కీరా. సో వీటితో ఫ్లవర్ షేప్ లో కట్ చేస్తున్నాను. సో ముందుగా కీరా ఓవెల్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను. స్లైసెస్ చేసుకోవాలా? అవునండి. ఓకే. 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 సో ఆరెంజ్ లోంచి సైడ్ లోంచి ఒక ఫ్లవర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఒకసారి మళ్ళీ డీప్ వరకు కట్ చేసుకోవాలి. మనకు కొంచెం సపరేట్ కావాలి కదా. ముందుగా ఒకసారి మార్కింగ్ ఇచ్చుకొని సెకండ్ టైం మనం డీప్ వరకు వెళ్తే మనకు ఈ షేప్లో వచ్చేస్తుంది. సో మధ్యలో గ్రేప్ పెడుతున్నానండి, కొంచెం కట్ చేసి హాఫ్ కట్ చేసి. ఇవన్నీ కూడా వేగిపోయినట్టుంది, తీసేసుకోవచ్చు. సో ఇంకెలాగో మనకు అందులోనే మసాలా అంతా ఉంది కాబట్టి మనకి దీనికి సపరేట్గా పర్టికులర్ కర్రీ ఏం అక్కర్లేదు. బట్ కొద్దిమందికి ఉండాలి అని అనిపిస్తే మటుకు ఏదైనా మనం రెగ్యులర్గా తీసుకునే పొటాటో కర్రీ కానీ లేకపోతే మిక్స్డ్ వెజిటబుల్ ఏదైనా తీసేసుకోవచ్చు. కొంచెం ప్లెయిన్ కర్డ్ తో తిన్నా కూడా యాక్చువల్గా బాగానే ఉంటాయి. చాలా బాగుంటాయి. సో ఫస్ట్ కీరా స్లైసెస్ అరేంజ్ చేసుకోవాలి. ఎస్. మధ్యలో నైస్. ఓకే, మసాలా పూరి రెడీ. వావ్, చాలా బాగుంది రాజు గారు, ఫ్లవర్ కూడా. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మసాలా పూరి రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
మసాలా పూరి తయారు చేసే విధానం. ఒక బౌల్లో గోధుమ పిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు, కారం వేసి కొద్దిగా కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పూరిలా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మసాలా పూరి రెడీ. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగున్నాయి, అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. అవునండి. నేను కొంచెం ఎక్కువ వేయించినట్టున్నాను, కాస్త గట్టిపడ్డాయి. కాకపోతే మనం ఇంకొంచెం ముందు తీసేసుకుంటే మనకి నార్మల్ ఆ పూరి లాగా వచ్చేస్తుంది, ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది. ఎస్. ఉట్టిగా యాక్చువల్గా అలా హ్యాపీగా తినేయచ్చు. అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి అయితే మన కర్రీస్ అలా లేకుండా డైరెక్ట్ గా అంటే ఇలాగా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. సో ఐడియా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మసాలా పూరి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా కూరల్లో కారం కానీ ఉప్పు కానీ ఎక్కువగా వేసేయడము, మళ్ళీ అరే ఎక్కువైపోయిందే అని నాలుగు ఖర్చుకోవడము, ఇంట్లో కొంతమంది కోపిస్టులు అయితే ఎక్కువ వేసేసామని కోప్పడడం సహజంగా జరిగే సమస్యే. దీన్ని తగ్గించాలి, ఈ కూరల్లో ఉప్పు కారం కనుక కంట్రోల్ చేయాలి అంటే చక్కటి చిట్కా. ఇదేంటంటే టమాటాలు ఒక 2-3 కట్ చేసి కనుక కూరలో వేసేసామనుకోండి, కారం ఎక్కువైనా కంట్రోల్ అయిపోతుంది, అలాగే ఉప్పు ఎక్కువైనా సర్దుకుంటుంది. ఈ చక్కటి చిట్కాను పాటిస్తారు కదా. ఓకే అండి, మరి ఈరోజు 4 టేస్టీ రెసిపీస్ చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. దొండకాయ నువ్వు పిండి కూరలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. టొమాటోస్లో ఫాస్ఫరస్ ఎముకలకి ఎంతో ఇంపార్టెంట్ అండి, అది మనకు పుష్కలంగా ఉంటుంది. దొండకాయలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, నరాలకు వాటికి అన్నిటికి సంబంధించిన ఒక మంచి చక్కటి బి విటమిన్. చక్కగా నువ్వు పప్పు ఒకటే కదా, అంటే ఆ పిండి ఒకటే పర్లేదు. సో ఈ రెసిపీ లో క్యాలరీ రెసిపీ కాదు, హై క్యాలరీ కూడా కాదు, ఎందుకంటే నువ్వులు ఉన్నాయి కాబట్టి. ఒక మీడియాకర్గా మనము సపోజ్ 4 చేసుకుంటున్నాం అనుకోండి, 100 గ్రాములు దొండకాయలు, 100 గ్రాములు టొమాటోలు అలా లెక్కేసుకుంటే మినిమంగా మనకు 200 to 250 క్యాలరీస్ వస్తుంది. సో పర్ పర్సన్ 100 క్యాలరీ లోపలే మనం దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ మీడియం క్యాలరీ డిష్, తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. క్రిస్పీ ఆనియన్ చీజ్ రింగ్స్ ఒక హై క్యాలరీ రెసిపీకి ఒక చక్కటి ఉదాహరణ కావాలి అంటే మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చీజ్ ఆల్రెడీ హై క్యాలరీ అండి. చాలా అన్ని రకాల కొవ్వుల్లో మనకు కొంచెం హానికరమైన కొవ్వు ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్. అది ఎక్కువగా ఉన్న పదార్థాలని అవి మంచి చేసినప్పటికీ కూడా మనం లిమిట్లో తీసుకోవాలి. ఈ ఆనియన్ రింగ్స్ చాలా హై క్యాలరీ, అవాయిడ్ చేస్తేనే మంచిది. ఈ క్రిస్పీ ఆనియన్ చీజ్ రింగ్స్ లాగానే మనకి హనీ చిల్లీ పొటాటోస్ కూడా ఇట్స్ హై క్యాలరీ డిష్. సో బంగాళదుంపలు ఇలా తీసుకుంటే మటుకు మనకు మళ్ళీ హై క్యాలరీ అండి. బంగాళదుంపలు కానీ ఆనియన్ కానీ ఎందుకు డీప్ ఫ్రై చేస్తే డేంజరస్ అంటే అవి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఎక్కువ ఆయిల్ని. స్టార్చ్ ఎక్కువ ఉంది కాబట్టి బంగాళదుంపల్లో ఎక్కువ ఆయిల్ని తీసుకునే తత్వం అనేది దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ నాట్ హెల్దీ అండి. ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటేనే బెటర్. ఇప్పుడు అదే మనం మసాలా పూరి చూస్తున్నాం, అది ఒక ట్రెడిషనల్ ఐటమ్. పూరి అనేది మనం ట్రెడిషనల్గా వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి తీసుకుంటూ ఉంటాం. గోధుమ పిండితో చేసుకున్న పూరి అయితే మరీ మంచిది. మనకు మళ్ళీ కొత్తిమీర, పుదీనా, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేశారు పోషక విలువల పరంగా. ఒక చిన్న సైజ్ పూరి, ఇంత సైజ్ పూరి మనకు డెఫినెట్గా 90 క్యాలరీస్ ఉంటాయండి. 90 క్యాలరీస్ ఉన్నప్పటికీ కూడా ఒక కప్పు కాఫీ మనకు 60 క్యాలరీస్ ఉంటుంది. సో జస్ట్ డీప్ ఫ్రై ఒకటే మనకు హానికరమైనది, అవాయిడ్ చేయాలి అని కాదు, ఎలాంటి ఐటమ్ని డీప్ ఫ్రై చేస్తున్నాము అని. క్యాలరీ 90 క్యాలరీ అనేది మైండ్లో పెట్టుకుంటూ మంత్లీ వన్స్ ట్రై చేయడంలో తప్పేమీ లేదండి. చాలా బాగుంది. సో నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ టేస్టీ రెసిపీస్ అన్ని కూడా. రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చక్కగా మంచి నువ్వు పిండి కాంబినేషన్ లో దొండకాయ కూర చాలా బాగుంది, అండ్ మసాలా పూరి టేస్టీగా ఉంది. అండ్ ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా 2 టేస్టీ వెరైటీస్ చూపించారు. సో 2 కూడా చాలా బాగున్నాయి. సో మరి చూసారు కదా అన్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.